వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. శ్రీ అమ్మకొచ్చి తెలంగాణ స్టైల్లో సర్వపిండిని చూడండి. ఇది వచ్చేసి బియ్యం పిండి అండి. 2 గ్లాసెస్ అంతా తీసుకున్నాను. ఇక్కడ నువ్వులు చల్లుకోవాలి, అలాగే పల్లీలు వేయించుకున్నాయి, ఉప్పు, కారం, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి శనగపప్పును ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. తినేటప్పుడు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ముద్దలాగా చేసుకోవాలన్నట్టు. ఇక్కడ సర్వపిండి గిన్నె ఉంటుంది కదా, అందులో ముద్దలా చేసుకొని సర్వపిండిలాగా చిన్నగా ఒత్తుకోవాలన్నట్టు గిన్నె మొత్తం. మధ్యలో హోల్స్ చేసుకోవాలి. హోల్స్ చేసుకుంటే ఏంటిదంటే పిండి మొత్తము అన్ని సైడ్స్లలో బాగా కాలుతుంది అన్నట్టు. సిమ్లో పెట్టుకొని ఇది తెలంగాణ స్టైల్లో సర్వపిండి అనేది రెడీ అండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.